నమస్తే, వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టిన వెంటనే మనందరికీ గుర్తొచ్చేది జాతక పొంతన. అందులోనూ ఈ 36 పాయింట్లు ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఈ 36 పాయింట్లకు 18 పాయింట్ల కన్నా ఎక్కువ వచ్చినట్లయితే ఈ వివాహానికి గ్రీన్ సిగ్నల్ అన్నది ఇస్తూ ఉంటారు. అయితే మీలో ఎంతమందికి తెలుసు ఈ 36 పాయింట్లు చూసే గుణమేళన అన్నది ప్రామాణికం కాదు అని? ఈ 36 పాయింట్లకి 18 పాయింట్ల కన్నా ఎక్కువ వచ్చాయని గుడ్డిగా వివాహం చేసుకుంటే ప్రమాదంలో పడడం ఖాయం. ఈ వీడియోలో ఈ 36 పాయింట్లు చూసేటటువంటి సిస్టమ్ ఎందుకు ఇది ప్రామాణికమైనది కాదు, అలానే ఇది అప్రమాణమైనది అని చెప్పడానికి గల కారణాలు, అలానే సప్రమాణమైన సూత్రాలను కూడా నేను తెలియజేస్తాను. ఈ సూత్రాలను మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఒక జాతకం చూసిన వెంటనే వారి వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయా, లేకపోతే వారికి డైవర్స్ యోగం ఉందా, లేకపోతే సన్యాస యోగం ఉందా, లేకపోతే ద్వికలత్ర యోగం ఉందా, ఇలా కళతో చూసిన వెంటనే మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో ప్రతి పాయింట్ కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా సైడ్ నుండి నేను మాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తాను. ఈ 36 పాయింట్ల విధానాన్ని జ్యోతిష పరిభాషలో అష్టకూట గుణమేళనం అని అంటారు. నేను మీకు 3 కారణాలు తెలియజేస్తాను ఎందుకోసమని ఈ అష్టకూట గుణమేళనం అన్నది ప్రామాణికం కాదు, ఇది కేవలం ఒక లాటరీ పద్ధతి అని. అందులో మొదటి కారణం ఏంటి అంటే, ఇక్కడ కేవలం అమ్మాయి అబ్బాయి రాశిని బట్టి నక్షత్రాన్ని బట్టే ఈ ఫలితాలు అన్నవి చెప్పడం జరుగుతుంది. అంటే ఆ నక్షత్రం ఏంటి, ఈ నక్షత్రం ఏంటి, ఈ రాశి నుండి ఆ రాశి 6వ రాశి అవుతుందా లేదా 8వ రాశి అవుతుందా, ఓకే అండి. అంటే ఏదో ఒక నెంబర్స్ పెట్టుకొని అప్రమాణంగా ఇది చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రశ్న అడిగినప్పుడు సమాధానం అన్నది చెప్పడానికి వీలు ఉండదు. అలానే మనకు నవగ్రహాలు ఉంటారు. నవగ్రహాలు మానవునికి సుఖ దుఃఖాలను ఇస్తూ ఉంటారు. ఇక్కడ కేవలం చంద్రున్నే తీసుకోవడం జరిగింది. మన పూర్వీకులు మనం ఇది మర్చిపోకుండా ఉండడానికి నవగ్రహాలు దైవాంశజులు కాబట్టి వారిని దేవాలయాల్లో ప్రతిష్ఠించడం జరిగింది. కాకపోతే ఈ విధానంలో కేవలం చంద్రుని ఆధారంగానే ఫలితాలు తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఇక్కడ ముఖ్యంగా యవ్వన కారకులైనటువంటి శుక్రకుజులను కూడా తీసుకోరు. అలానే వివాహానికి కూడా కారకుడైనటువంటి శుక్రుని కూడా ఇక్కడ గమనించరు. దాంతోపాటు సూర్యుడు, బుధుడు, గురువు, శని, రాహుకేతువులను కూడా ఇక్కడ గమనించరు. ఇక రెండవ కారణం సప్తమాష్టమాలను కూడా ఇక్కడ గమనించారు. వివాహానికి సప్తమాష్టమాలు అంటే 7, 8 స్థానాలు చాలా ముఖ్యమైన స్థానాలు. సప్తమము కలత్ర స్థానము, అలానే స్వశ్రుగృహము అంటే అత్తగారింటిని సూచిస్తుంది, వచ్చే స్పౌస్ను సూచిస్తుంది. అలానే అష్టమము ఇది భార్యాభర్తల అన్యోన్యతను సూచిస్తుంది, అలానే కామ సౌఖ్యాన్ని కూడా సూచిస్తుంది. కానీ ఈ 36 పాయింట్ల విధానంలో ఈ 2 కూడా చూడరు. ఈ 2 చాలా ముఖ్యమైనవి వివాహానికి. ఇక 3వ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ దశాభుక్తులను కూడా గమనించరు. ఎవరి దశలు అయిపోయాయి, ఎవరి దశలు అవ్వలేదు, వీటిని ఆ గ్రహ బలాలను కూడా ఇక్కడ గమనించరు. దాంతో పాటు ఇక్కడ ఈ మాంగళ్య దోషం లేదా కుజ దోషం కూడా గమనించరు. అలానే ఇక్కడ ఆర్థిక స్థితి ఎలా ఉంది, అలానే స్త్రీలకు ముఖ్యంగా సంతాన స్థానం, ఇలాంటివి ఏవి ముఖ్యమైనవి ఏవి ఇక్కడ పట్టించుకోరు. అయినప్పటికీ చాలా మంది ఈ విషయాలు తెలుసుకోకుండా ఈ 36 పాయింట్ల వెబ్సైట్లు ఉపయోగించి అక్కడ పాయింట్లు ఎక్కువ వచ్చినట్లయితే పర్ఫెక్ట్ పెయిర్ అని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనుకొని గుడ్డిగా వివాహం చేసుకొని దాని తర్వాత కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలానే ఈ 36 పాయింట్లకు కేవలం 12, 15 పాయింట్లు వచ్చినటువంటి భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా లక్షల్లో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇక నేను మీకు కొన్ని సూత్రాలను తెలియజేస్తాను. ఇది చూసిన వెంటనే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు వారి వైవాహిక జీవితంలో ఎలాంటి దోషాలు ఉన్నాయో. ముఖ్యంగా స్త్రీల జాతకంలో అయినా పురుషుల జాతకంలో అయినా సప్తమాష్టమ స్థానాలను గమనించాలి. అంటే 7, 8, 2 స్థానాలను గమనించాలి. ఈ సప్తమాష్టమాలు ఈ వివాహానికి చాలా ముఖ్యమైన స్థానాలు. మైథున నిద్రాహారాలు కూడా ఇవి చాలా ముఖ్యమైన స్థానాలు కాబట్టి ఈ సప్తమాష్టమాలను గమనించాలి. దానితో పాటు శని చంద్రుల కలయిక ఏమైనా ఉందా చూడాలి. అంటే ఈ శని చంద్రుల కలయిక ఒంటరితనాన్ని సూచిస్తుంది కాబట్టి దీనికి సన్యాస యోగం అని కూడా ఒక పేరు పెట్టడం జరిగింది. అయితే ఇది అన్ని లగ్నాలకు వర్తించదు. కొన్ని లగ్నాలకు ఇద్దరు పాపగ్రహాలుగా ఉంటారు, కొన్ని లగ్నాలకు శని పాపగ్రహంగా చంద్రుడు శుభగ్రహంగా, కొన్ని లగ్నాలకు చంద్రుడు శుభగ్రహంగా శని పాపగ్రహంగా ఉంటారు. అయితే ఒక తులా లగ్నానికి మాత్రం శని చంద్రులు ఇద్దరు శుభగ్రహాలుగా ఉంటారు కాబట్టి ఈ శని చంద్రుల కలయిక అన్నది తులా లగ్నానికి లాభాన్ని ఇస్తుంది కానీ నష్టాన్ని ఇవ్వదు. ఎందుకోసం అంటే తులా లగ్నానికి శని పంచమ కోణాధిపతి,
అలానే ఈ లగ్నానికి దశమ కేంద్రాధిపత్యం వల్ల చంద్రుడు కూడా శుభగ్రహం అవుతారు. కాబట్టి ఈ శని చంద్రుల కలయిక అన్నది తులా లగ్నానికి దోషం కాదు, అది కూడా గమనించాలి. అలానే 4వ ఇంటిని కూడా గమనించాలి. 4 కుటుంబ స్థానము. చాలా మంది 2వ ఇంటిని కుటుంబ స్థానం అని అనుకుంటూ ఉంటారు. వాస్తవంగా 2వ ఇల్లు అన్నది కుటుంబ అన్యోన్యతా స్థానము. అంటే మాట మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా, అందుకోసమని మనం మాట ఎలా ఉంటే మన ఇంట్లో మనకిచ్చే వాల్యూ కానివ్వండి, లేకపోతే ఎక్కువగా మాట్లాడుకునేది భార్యాభర్తలే కదా, ఎక్కువగా వివాదాలు వచ్చేది కూడా మాటల వల్ల. కాబట్టి 2వ ఇంటిని కూడా చూడమన్నారు. అంతేగాని 2 కుటుంబ స్థానం కాదు, చతుర్థము కుటుంబ స్థానము, కుటుంబ బంధుమిత్ర స్థానము చతుర్థం మాత్రమే. అయితే ఇక్కడ 4వ ఇంట్లో పాపగ్రహాలు ఉన్నట్లయితే గృహం నుండి దూరంగా చేస్తాయి. ఓకే అండి, ఇది ఇంకా డీటెయిల్ గా కూడా నేను చెప్తాను. ఇక అలానే స్త్రీల జాతకంలో పురుష కారకత్వం వహించే గ్రహాలు పాపగ్రహాలుగా ఉండడం, అది కూడా చూడండి, మనకి కష్టాన్ని బాధని ఎవరు కలిగిస్తారు? పాపగ్రహాలు. ఆ పాపగ్రహాలు స్త్రీల జాతకంలో పురుష కారకత్వం వహించే గ్రహాలు అయితే పురుషుల వల్ల ఇబ్బంది. అదే పురుషుల జాతకంలో స్త్రీ కారకత్వం వహించే గ్రహాలు పాపగ్రహాలు అయితే స్త్రీల వల్ల ఇబ్బంది. చూడండి, ఈ చిన్న లాజిక్ తో కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే స్త్రీల జాతకంలో కుజ, గురు, సూర్య, బుధులు పాపులుగా ఉండడం, అది కొంచెం కన్సిడర్ చేయాలి. అలానే పురుషుల జాతకంలో ముఖ్యంగా శుక్ర, చంద్రులు, దాంతోపాటు శని కూడా. ఓకేనా, వీళ్ళు పాపగ్రహాలుగా ఈ బలమైన స్థానాల్లో ఉన్న వారికి స్త్రీ కారకత్వం అంటే స్త్రీల వల్ల ఇబ్బంది పడే యోగం ఉంది కాబట్టి అది కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇంకొక ముఖ్యమైన సూత్రం ఏంటి అంటే చతుర్థంలో సప్తమాధిపతి కానీ అష్టమాధిపతి కానీ ఉండడం. చూడండి, ప్రతి లగ్నానికి సప్తమాధిపతి స్థిర పాపగ్రహం దేహ క్షీణ స్థానాధిపతి ఉంటే ఎక్కువగా అంటే డివోర్స్ అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఎందుకోసం? చతుర్థం గృహస్థానము, సప్తమాధిపతి కలత్ర స్థానాధిపతి, అక్కడ ఉండడం వల్ల ఇబ్బంది. ఎక్కడ ఇబ్బంది? భార్యకు భర్తతో, భర్తకు భార్యతో. ఇప్పుడు ఈ అష్టమాధిపతి అన్ని లగ్నాలకు పాపగ్రహం కాదు. అష్టమాధిపతి పాపిగా ఉన్న లగ్నాలకు చతుర్థంలో అష్టమాధిపతి ఉన్న దోషం. అంటే మేష, మిథున, సింహ, తుల, కుంభ లగ్నాలకు ఇది వర్తించదు. ఎందుకోసం? మేష లగ్నానికి లగ్నాధిపతికి అష్టమాధిపత్యం వచ్చింది, కోణాధిపత్యం, కాబట్టి ఈ లగ్నానికి అష్టమాధిపత్య దోషం లేదు. అలానే మిథున లగ్నానికి నవమాధిపతి అయినటువంటి శనికి అష్టమాధిపత్యం వచ్చింది, కాబట్టి ఇక్కడ కూడా దోషం లేదు. అలానే సింహ లగ్నానికి పంచమాధిపతికి అష్టమాధిపత్యం, తులా లగ్నానికి లగ్నాధిపతికి అష్టమాధిపత్యం, కుంభ లగ్నానికి పంచమాధిపతికి అష్టమాధిపత్యం, కాబట్టి ఈ లగ్నాలకు కూడా ఇది వర్తించదు. అంటే అష్టమాధిపతి ఉంటే వర్తించదు, సప్తమాధిపతి ఉంటే కొంచెం జాగ్రత్త పడాలి. ఇక రాహుకేతువుల విషయానికి వస్తే పాపిగా రాహువు అంటే గురుపాలిత లగ్నాలకు రాహు పాపగ్రహం, కేతువు శుభగ్రహం అవుతారు. కాబట్టి ఈ గురుపాలిత లగ్న జాతకులకు రాహువు లగ్న ద్వితీయాల్లో అంటే 1, 2 స్థానాల్లో ఉంటే చూడండి, ఎప్పుడు రాహు కేతు ఉన్న స్థానాన్ని చూస్తుంటాడు, కేతువు రాహు ఉన్న స్థానాన్ని చూస్తుంటాడు. అంటే రాహు 1వ ఇంట్లో ఉంటే 7వ ఇంటిని చూస్తాడు, అక్కడ ఇబ్బంది కలుగజేస్తాడు. అదే రాహు 2వ ఇంట్లో ఉంటే 8వ ఇంటి స్థాన ఫలితాలను ధ్వంసం చేస్తాడు. అదే విధంగా ఇక శనిపాలిత లగ్న జాతకులకు కేతువు లగ్న ద్వితీయాల్లో ఉండడం. అంటే ఇప్పుడు కేతువు 1వ ఇంట్లో ఉంటే సప్తమాన్ని అంటే 7వ ఇంటిని చూస్తాడు, అక్కడ ఫలితాలను ధ్వంసం చేస్తాడు. అలానే 2వ ఇంట్లో ఉంటే అష్టమ స్థాన ఫలితాలను ధ్వంసం చేస్తాడు. కాబట్టి ఈ రాహుకేతువులు పాపులుగా లగ్న ద్వితీయాల్లో ఉండడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని ద్వికలత్ర యోగం అని కూడా అంటారు. అలానే ఇక్కడ దశలు కూడా గమనించుకోవాలి, ఈ రాహుకేతువుల బలాలను కూడా గమనించుకోవాలి. బలాలు ఎక్కువగా ఉండి దశానుకూలత లేకపోయినా ఇక్కడ ద్వికలత్ర యోగానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా మనం ఆ జాతకాన్ని చూసినట్లయితే కళతో అట్లా చూసిన వెంటనే వారి వైవాహిక జీవితంలో సమస్యలు ఎక్కడున్నాయి, ఏ విధమైన సమస్యలు ఉన్నాయో చాలా సులభంగా చెప్పవచ్చు. ఇక ఇలాంటి సమస్యలకు చేయదగినటువంటి బెస్ట్ రెమెడీ ఏంటి అంటే కంపాటబిలిటీ చార్ట్ ని ఎంచుకోవడం. ఓకే అండి, ఇక్కడ చాలా మంది మళ్ళీ కన్ఫ్యూజన్స్ అవుతుంటారు. కుజదోషంలో కూడా ఈ కుజదోషం ఉన్నవారు కుజదోషం ఉన్నవారిని చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ అన్నది గణిత శాస్త్రం అంటే మ్యాథమెటిక్స్ లో మాత్రమే ప్లస్ అవుతుంది. జీవితంలో మైనస్ ఇంటూ మైనస్ అనేది పెద్ద మైనస్ అవుతుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే కుజుడు పాపగ్రహంగా సప్తమాష్టమాల్లో ఉన్నవారు కుజుడు శుభగ్రహంగా సప్తమాష్టమాల్లో ఉన్న వారిని చేసుకోవచ్చు. దీన్ని మార్చి చెప్పడం వల్ల ఏమవుతుంది, కుజుడు పాపిగా ఉన్నవాళ్ళు ఇంకా కుజుడు పాపిగా ఉన్నవారిని చేసుకొని మళ్ళీ ఈ వైవాహిక జీవితంలో సమస్యలు తెచ్చుకుంటున్నారు.
అంతే కదండి. చూడండి, భార్యకు కోపం ఎక్కువ ఉంది, భర్త కొంచెం అడ్జస్ట్ చేసుకునే అటువంటి చార్ట్ అయితే కలిసి ఉంటారు. లేదా భర్త కోపం ఉంది, భార్య అడ్జస్ట్ చేసుకునే చార్ట్ అయితే కలిసి ఉంటారు. సో ఇద్దరికి మైనస్ ఉంటే ప్లస్ ఎలా అవుతుంది? అది కొంచెం పెద్ద మైనస్ అవుతుంది. ఈ ఒక్క పొరపాటు వల్ల చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు వైవాహిక జీవితంలో. అలానే మంచి కంపాటబిలిటీ చార్ట్ రావడానికి ఖచ్చితంగా దైవ బలం అన్నది ఉండాల్సింది. ఎందుకంటే ఎవరికైతే ఎలాంటి ప్రారంధం ఉంటుందో అలాంటి ప్రారంధం ఉన్న వారిని అట్రాక్ట్ చేస్తుంటారు. అంటే అలాంటి సంబంధాలే వస్తుంటాయి. అంటే వీళ్ళకి ఎక్కడైతే దోషాలు ఉన్నాయో, సో మా స్టూడెంట్స్ కూడా నేను చెప్తూ ఉంటాను, ఎక్కువగా వివాహ పొంతన చూసేటప్పుడు ఓకే అండి, ఎవరైనా కూడా ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకరి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయో వారికి వచ్చే సంబంధాలన్నీ వారికి మ్యాచ్ అయ్యే చార్ట్సే వస్తుంటాయి. మ్యాచ్ అవ్వడం అంటే వారికి కూడా అదే స్థానాల్లో పాపగ్రహాలు అదే రకమైనటువంటి ఇబ్బందులు ఉన్న వారే వస్తుంటారు. అంటే లగ్నాలు మారచ్చు, శుభగ్రహాలు పాపగ్రహాలు మారచ్చు, ఆ భావాల్లో ఆ ఇబ్బంది అన్నది అదే విధంగా మనం చూడవచ్చు. అలానే ఇలాంటి సమస్యల నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా దైవ బలం ఉండాల్సిందే. అలానే జాతకంలో కూడా నవమము నవమాధిపతి బలం కూడా చాలా ముఖ్యమైనది. ఓపికతో దైవం మీద భారం వేసి పరిహారాలను చేస్తూ ఉన్నట్లయితే మంచి కంపాటబిలిటీ చార్ట్స్ వస్తాయి. ఎందుకండి, సో ఈ విధంగా భగవంతుడి దయ వల్ల చాలా మంది అంటే వివాహం కావట్లేదనో రకరకాల కారణాలతో సూసైడ్ అటెంప్ట్ చేసిన వారికి కూడా మంచి పరిహారాలు చేయించి ఇప్పుడు వాళ్ళ లైఫ్ అంటే మంచి కంపాటబిలిటీ చార్ట్ తో వివాహం చేయడం ద్వారా వారు లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఒకటి ఇలాంటివి చాలా భగవంతుడి దయ వల్ల చేయించడం జరిగింది. సో ముఖ్యంగా ఓపికతో దైవారాధన చేసుకుంటూ దైవం మీద నమ్మకంతో పరిహారాలు చేస్తూ వేచి ఉన్నట్లయితే మంచి కంపాటబిలిటీ చార్ట్స్ అనేవి వస్తాయి. దాని ద్వారా సగం దోషాలన్నీ ఇక్కడే పోతాయి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ఇందులో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు. అలానే మీ పర్సనల్ కన్సల్టేషన్స్ కోసం మీ యొక్క డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ని కాంటాక్ట్ చేయొచ్చు. అదే విధంగా మీరు లాజికల్ గా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకుంటున్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.